కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఒప్పుకోటా కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ మహాజనసభ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. బీసీ మహాజనసభ రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించి ఏకీకృత నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఒప్పుకోటా కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బీసీల హక్కుల సాధనకి ఆంధ్రప్రదేశ్ బీసీ మహాసభ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చాట్ల డెన్నిస్, ఆల అనంత రామయ్య యాదవ్, ఓర్సు ప్రేమరాజు, కొప్పుల సురేష్ నీలాంబరం, బత్తుల వీరస్వామి పాల్గొన్నారు. మహిళా బిల్లుని ఈరోజు చట్టసభలకి పెట్టలేదు. మహిళా బిల్లుని చట్టసభల్లో పెట్టి ఒకసారి పెట్టడానికి గతంలో ప్రయత్నం చేసినప్పుడు బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మరి ములాయం సింగ్ యాదవ్ ఈ యొక్క బిల్లును పార్లమెంట్లో పెట్టే సమయంలో వీళ్ళిద్దరు కూడా ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపకోటా కల్పించి పెట్టండి అన్నారు. దానికి ఆ పార్లమెంట్లోని వివిధ పార్టీలు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ ఈ యొక్క వివిధ పార్టీలు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి అదేవిధంగా అభిప్రాయాల మధ్యలో ఏకీభావం సాధించి ఈ యొక్క బిల్లుని సమగ్రంగా మహిళా బిల్లులో బీసీ మహిళల ఉపకోటాన్ని చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా చేయనట్టయితే 79 సంవత్సరాలు ఉడిగిపోతా ఉన్నారు బీసీలు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమం అనేకంగా ఉన్నటువంటి బీసీ సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రాతినిధ్యం లేకుండా వాళ్ళని కేవలము ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉపయోగించుకుంటూ వస్తున్నారు ఈ రోజు వరకు కూడా. మరి స్త్రీలకు కూడా మరి శాసనసభలో లోక్సభలో మరి వాళ్ళకు కూడా సభ్యత్వం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రిజర్వేషన్లు స్త్రీకి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి 1996 నుంచి నేటి వరకు మరి అనేక ఉద్యమాలు చేస్తే చివరికి అక్టోబరు 28వ తారీఖు 2023న మరి బీసీ స్త్రీ మహిళా రిజర్వేషన్ కోటాలో ఉపకోటాగా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి దానితో పాటు ముస్లింలకి మైనారిటీలకు కూడా ఉపకోటాలు ఉండాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. నేను బహుజన డెమోక్రటిక్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చాట్ల డెన్నిస్ రాయ్ నా పేరు. మాటలతో చెప్తున్నారు కానీ భారతదేశంలో ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్ 2023లో 33% రిజర్వేషన్ చట్టం అయితే చేశారు కానీ ఇంతవరకు దాన్ని ఇంకా ఎక్కడ అమలు చేయలేదు. మరి 2029 పునర్విభజన తర్వాత ఇవి మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తున్నారు. ఆ రిజర్వేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపకులాల లెక్కన మహిళలకు రావాల్సిన సీట్లు వారికే ఇవ్వాలి. అదేవిధంగా మరి అగ్రకులాల వారి మహిళలకి డబ్బుకో దేనికో ప్రలోభాలకి లొంగి వాళ్ళకి ఇవ్వకుండా రాబోయే రోజుల్లో బీసీ ఉపకులాలకు బీసీలకి రావాల్సింది ఎస్సీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి, మైనారిటీలకి ఇచ్చే విధంగా మరి మేమంతా కలిసి పోరాటం చేసి రేపు 2029లో ప్రతి మహిళ రిజర్వేషన్ చొప్పున పోటీ చేసే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేయండి.